రఘు మరియు సుమల వైవాహిక బంధానికి 10 ఏళ్లు. పైకి చూస్తే అన్నీ ఉన్న కుటుంబంలా కనిపిస్తుంది. రఘు కష్టపడే తత్వం ఉన్నవాడు. ఉదయం సూర్యుడి కంటే ముందే లేచి ఆఫీస్ పనులలో మునిగిపోతాడు. రాత్రి అయ్యేసరికి అలసిపోయి చేతిలో ఫోన్ పట్టుకుని యాంత్రికంగా భోజనం చేస్తూ నిద్రలోకి జారుకుంటాడు. సుమమ ఆ ఇంటి వెన్నెముక. పిల్లల చదువుల నుంచి అత్తమామల మందుల వరకు, వంటగది నుంచి వాకిలి వరకు అన్నీ తానై చూసుకుంటుంది. ఆమె ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో నిండుండేది. ఒకరోజు ఏదో విషయంలో రఘు విసుగ్గా అన్నాడు. అసలు నువ్వేం చేస్తున్నావు రోజంతా? ఇంట్లోనే కదా ఉండేది? ఆ మాట సుమ గుండెలోకి ఒక పదునైన బాణంలా దూసుకుపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి, కాని వాటిని పైకి రానివ్వలేదు. మౌనంగానే ఆ బాధను దిగమింగుకుంది. కాని ఆ రోజునుంచి సుమ మారింది. ఆమె పనుల్లో తేడా రాలేదు, కాని ఆమె మనసులో ఏదో చచ్చిపోయింది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆమె మాటలు తగ్గాయి. పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. కళ్లలో ఉండే ఆ మెరుపు ఆవిరైపోయింది. దురదృష్టవశాత్తు రఘు తన లోకంలో తాను ఉంటూ ఆమెలోని ఈ మార్పును గమనించలేకపోయాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు సుమకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆమె మంచం దిగలేని స్థితి. రఘు తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పెట్టి ఇంట్లో ఉండాల్సొచ్చింది. అప్పుడు మొదలైంది అసలు సినిమా. పిల్లల అల్లరి, వారి హోంవర్క్ సందేహాలు, వృద్ధులైన తల్లిదండ్రుల అవసరం. ఇల్లంతా చెల్లాచెదురుగా ఉన్న సామాన్లు. మధ్యాహ్నానికి ఏం వండాలో తెలియని గందరగోళం. ఉదయం నుంచి రాత్రి వరకు రఘుకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకలేదు. అప్పుడే అతనికి అర్థమైంది, తను ఆఫీస్లో చేసే పనికి నిర్ణీత సమయం ఉంటుంది. కానీ సుమ చేసే ఇంటి పనికి ఆదివారం లేదు, సెలవు లేదు, విరామమే లేదు. రాత్రి చీకట్లో దీపం వెలుగులో నిద్రిస్తున్న సుమ పక్కన కూర్చున్నాడు రఘు. ఆమె అలసిపోయిన ముఖాన్ని చూస్తుంటే అతనికి తను అన్నమాటలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా ఆమె చేయి పట్టుకుని అన్నాడు, క్షమించు సుమా, నువ్వు కేవలం ఇంట్లో ఉండటం లేదు, ఈ ఇంటికి ప్రాణం పోస్తున్నావు. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఒక ఇల్లు కాదు, నా జీవితం ఒక శూన్యం. నా ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తివి నువ్వే. ఆ మాట వినగానే సుమ కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారాయి. ఆ కన్నీళ్లు ఆమె పడిన 10 ఏళ్ల కష్టాన్ని కడిగేశాయి. ఆనందం, తన భర్త తనను గుర్తించాడన్న తృప్తి ఆమె ముఖంలో కనిపించాయి. ఆ రోజు తర్వాత రఘు మారాడు. ఆమె పనిని తన పనిగా భావించడం మొదలుపెట్టాడు. వారాంతాల్లో ఆమెకు విశ్రాంతినిస్తూ ఇంటి పనుల్లో సాయం చేయడం నేర్చుకున్నాడు. డబ్బుతో కొనలేని గౌరవాన్ని, ఆత్మీయతతో కూడిన దృష్టిని ఆమెకిచ్చాడు. ఒక ఇల్లాలికి కావలసింది కేవలం తిండి, బట్ట కాదు, ఆమె చేసే పనికి ఇచ్చే గుర్తింపు మరియు గౌరవం. ఆ గుర్తింపు దొరికిన రోజున ఏ కష్టాన్నైనా ఆమె చిరునవ్వుతో దాటేస్తుంది.